Hi everyone, welcome back to my YouTube channel DSRLMATHS YouTube channel. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ వీడియోలో భాగంగా ఈరోజు ఒక న్యూ కాన్సెప్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మ్యాథమెటిక్స్లో 100/100 లేదా 10 GPA రావాలి అంటే బెస్ట్ 4 ప్రాక్టికల్ టిప్స్, ఒక 4 టిప్స్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు సాధించవచ్చు. అయితే అవి ఏంటి, ఈ 4 టిప్స్ గురించి మనం డిస్కషన్ చేసే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే DSRL మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ తోటి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఇందులో మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు రావడానికి ఏం చేయాలి, అందులో పాటించవలసిన 4 టిప్స్లో మొట్టమొదటిది అండర్స్టాండ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. మ్యాథమెటిక్స్ అంటే భయం, ఆ భయం పోవాలి అంటే ఏం చేయాలి? సో ఈ 4 టిప్స్ని పాటిస్తే మీకు ఖచ్చితంగా 100కి 100 మార్కులు వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 4 మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి. సో ప్రతిదీ కూడా బట్టి విధానానికి స్వస్తి పలకాలి, మగ్గప్ చేయకూడదు మ్యాథమెటిక్స్ని. మ్యాథ్స్ అంటే చాలా ఈజీ, చాలా సులువు. చాలామంది భయం అంటుంటారు, కానీ భయం ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా చేయొచ్చు. అయితే ఈ 4 ప్రిన్సిపల్స్ని మీరు, ఈ యొక్క 4 టిప్స్ని మీరు పాటించండి. టిప్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. అదే చెప్పాను, బట్టి పట్టకూడదు, లెక్కల్ని బట్టి పట్టకూడదు. దాంట్లో ఉండేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ని అండ్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి. ఏ క్లాస్ విద్యార్థి అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్లో ఓన్లీ ఎక్సర్సైజ్ సమ్స్ బట్టి పట్టకుండా లెక్కల్ని, అందులో ఉండేటువంటి కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి కూడాను. ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయితే దాని మీద బేస్ అయ్యి సమ్స్ని మనం ఉంటాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో కంపల్సరీగా అందులో ఉండేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో సమ్స్ని మగ్గప్ చేయడం కానీ బట్టి పట్టడం కానీ చేయకూడదు. ఇదొక టిప్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. ప్రతిదానికి కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఏ చాప్టర్ అయినప్పటికీ కూడా, ఏ అధ్యాయం అయినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇంకా రెండో పాయింట్, టిప్ నెంబర్ 2 అయితే ఏమిటంటే మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఈ నీడ్. లెక్కలకి అంటే మ్యాథమెటిక్స్కి తరువుగా ఎక్కువ మార్కులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం. అది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా మ్యాథమెటిక్స్లో మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ వే సెకండ్ టిప్ ఏంటంటే టిప్ నెంబర్ 2, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఈ నీడ్. సో ఒక మోడల్లో ఉండేటువంటి సమ్మల్ని నెంబర్లు మార్చి మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి. లేదా ఒక మోడల్ సమ్ కనుక స్కూల్లో నేర్పితే అటువంటివి మీరు నెంబర్లు మార్చి మీ అంతా మీరు క్వశ్చన్లు తయారు చేసుకుని దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఉంటే అందులో ఉండేటువంటి లెక్కలన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి. అవి అయిన తర్వాత సెకండ్ చాప్టర్కి వెళ్ళాలి. సో ఈ రకంగా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విధంగా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనేది నీడ్, కంపల్సరీ, రిక్వైర్డ్. సో ప్రతి విద్యార్థికి కూడా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అందులో మ్యాథమెటిక్స్లో అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. అందులో ఎటువంటి క్వశ్చను కానీ ఆన్సర్ కానీ లేదు, సందేహం అనేది పడక్కర్లేదు. ఖచ్చితంగా 100కి 100 మార్కులు వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఈజ్ నీడ్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఇంకా థర్డ్ పాయింట్ చూసుకుంటే టిప్ నెంబర్ 3, మెయింటైన్ ఫార్ములాస్ బుక్. సమ్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫార్ములాలు ఉండాలి, అందులో ఉండేటువంటి డెఫినేషన్లు రావాలి. ప్రతి చాప్టర్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి ఒక బుక్ పెట్టుకోండి. సమ్స్ ఒక ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బ్యాక్ సైడ్ ఫార్ములాస్ అని రాసుకోండి, లేదంటే ఒక ఫార్ములాస్కి ఒక బుక్ పెట్టుకోండి. సో అది మనం మెయింటైన్ చేయాలి.
మెయింటైన్ ఫార్ములాస్ బుక్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మళ్ళీ రిఫర్ చేసుకున్నప్పుడు ముందు ఫార్ములాస్ చదువుకుని డెఫినేషన్స్ చదువుకుని అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీగా ప్రతి విద్యార్థి కూడా ఫార్ములాస్ రావాలి, డెఫినేషన్స్ రావాలి. అందులో ఉండేటువంటి డెఫినేషన్స్ ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ప్రతి చాప్టర్లో ఉండేటువంటి ఫార్ములాస్ కానీ డెఫినేషన్స్ కానీ కంపల్సరీగా రావాలి. సో అందుకని అవన్నీ కూడా ఒక చోట మీరు నీట్గా నోట్ చేసుకోవాలి. సో మెయింటైన్ ఫార్ములాస్ బుక్. ఓకే, నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద పాయింట్, టిప్ నెంబర్ 4, డిస్ట్రక్టివ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అంటే మనం చదివేటప్పుడు కానీ ఇంట్లో కానీ మన ఒక ప్లేస్లో మనకి డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్న చోట మనం కూర్చోవాలి. అదేవిధంగా ఒక టైం అనేది మీరు షెడ్యూల్ పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ లేదా 1 అవర్ కానీ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ని మీరు అరేంజ్ చేసుకోండి. ఆ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే మన యొక్క మైండ్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండాలి. సో ఆ చేసినటువంటి అరగంట అవనండి, 45 మినిట్స్ అనండి, 1 అవర్ అవనండి, సో మన ఇంట్లో ఉండేటువంటి ప్లేసు మన యొక్క టీవీల వైపు కానీ లేదా మొబైల్స్ వైపు కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు డిస్ట్రాక్ట్ చేసేటువంటి పిల్లలు అల్లరి కానీ లేకుండా ఉండేటట్టుగా ఒక ప్లేస్లో కూర్చుని అక్కడ మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. సో 30 మినిట్స్ అవని, 45 మినిట్స్ 1 అవర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో చేసేటువంటి అరగంట అవని, 45 మినిట్స్ అవని, 1 అవర్ అవని ఖచ్చితంగా మీ యొక్క కూర్చున్నటువంటి వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉండాలి. డిస్ట్రాక్టివ్ సౌండ్స్ అవి లేకుండా ఉండేటట్టుగా చూసుకుని మీరు ఆ 1 అవర్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ మీద ఆ ఎన్విరాన్మెంట్ కల్పించుకుని మీరు ఖచ్చితంగా చేయాలి. సో ఈ 4 పాయింట్స్ కనుక మీరు పాటిస్తే మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ యొక్క 4 టిప్స్ను పాటించండి. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో 100కి 100 మార్కులు సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.